సో అది చెప్తున్నా కదా, ఒక వంక కావాలి, ఒక మనిషి మీద బురద చల్లడానికి ఒక వంక. ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయనా ఫీలింగు? ఎవరు బయట వాళ్ళు రాకూడదు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదు. వాళ్ళు 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 వాళ్ళే ఉండాలి. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్ గా కనిపిస్తున్నా? ఇంకా అసలు భయపెట్టి ఇది వద్దు బాబా అని వెనక్కి వెళ్ళిపోయేలా చేసేయాలి. ఎవరు రాకూడదు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. సమాధానం చెప్తారని మనం వెయిట్ చేసాం కూడా, సమాధానం ఏమీ రాలేదు అక్కడ నుంచి. సో కేసు ఫైల్ చేశాను కూడా. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. ఎస్, ఓడిపోయాము. కరెక్టే, నేనేం కాదనలేదే. ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు, గెలిచిన నాడు ఎప్పుడు విర్రవీగలేదు విజయ గర్వంతో. ఏనా జోకులేస్తున్నావా? మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను అంటున్నారు కదా, అవి చదివినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఏదో ఒక ప్రశ్న, దీనికి ఒక జవాబు. నేను స్టార్టింగ్ లో కొంచెం చదివేదాన్నండి, తర్వాత అసలు నేను అసలు నేను చదవడం మానేశాను. అవునా? అదే బెటర్ ఏమో. మనం చేసే పని 100 మందికి నచ్చాలని లేదండి, తిట్టేవాళ్ళు తిడతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. మావా నా పని అయిపోయింది, అల్లుడు అయిపోయింది. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి.